రాష్ట్ర అభివృద్ధితో పాటు నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పచ్చదనంతో నింపుతానని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలో పర్యటించిన మంత్రి నారాయణ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం నగరంలోని 9వ డివిజన్లో అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన పార్కును ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ, ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. నెల్లూరు షుగర్ ఫ్యాక్టరీ సమస్యలు కూడా త్వరలో తీర్చడంతో పాటు దోమలు లేని నెల్లూరు నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా నెల్లూరులో ఇండస్ట్రియల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని, దీంతో యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని అన్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నెల్లూరులో 2 పార్కులు ఇనాగరేషన్ చేశాం. అవి 2 కూడా 9వ డివిజన్లో. నెల్లూరులో ఎన్ని పార్కులు ఉన్నాయో అన్ని పార్కులు పూర్తి చేయాలని 2014-19లోనే నేను దీన్ని యాక్చువల్గా ఆర్డర్ చేసి అనేక పార్కులు టేకప్ చేసాం కూడా. మెజారిటీ పార్కులు పూర్తి చేసాం. చక్కగా జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చాం. కానీ 19 నుంచి 24 వరకు గత ప్రభుత్వం నిర్విరామం చేస్తుంది. అంటే ఏదైనా ఒక జిమ్ ఎక్విప్మెంట్ చెడిపోతే దానికి బైండింగ్ చుట్టేశారు. ప్లే ఎక్విప్మెంట్ ఏదైనా చెడిపోతే బైండింగ్. అసలు పిల్లలు చక్కగా ఆడుకుంటారు. అసలు ఆ పిల్లలు చూస్తే ఎంత ఆనందంగా ఉంది. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. చక్కటి పార్కులు నెల్లూరులో ఉన్నాయి. వాటిలన్నీ డెవలప్ చేసి ఉండొచ్చు. అందుకనే మరలా ప్రభుత్వం రాగానే అన్ని పార్కులు నెల్లూరులో ఉన్న, కార్పొరేషన్లో ఉన్న అన్ని పార్కులు చేస్తాం. ఆల్రెడీ సిటీలో ఉన్న 50 పార్కులు దాదాపు ఆర్డర్ చేశాను. దాదాపు 40 పార్కుల దాకా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి. ప్రతిరోజు అది చేస్తున్నారు సార్. కంప్లీట్ అయిపోయిన 2 ఇనాగరేషన్. ఇవాళ 9వ డివిజన్లో 2 పార్కులు చాలా చాలా చక్కగా చేశారు. అసలు పిల్లల ఆనందానికి అర్థం లేదు. పిల్లల ఆనందానికి, ఎందుకంటే వాళ్ళకి పెద్దవాళ్ళలాగా మనసులో ఒకటి బయటకు ఉండదు. అందులో సెలవులు వచ్చిన 23వ తేదీ నుంచి ఏప్రిల్, అధికారులకు అదే చెప్పాను. మీ ఏప్రిల్ 23 లోపల పార్కులన్నీ కంప్లీట్ చేయాలంటే 90% చేశారు. అటు కమిషనర్ గారిని, ఇంజనీర్ని, అందరినీ, గ్రీన్ కార్పొరేట్ అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. నెల్లూరులో ఉన్న ప్రతి పార్కుని కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ 9వ డివిజన్లో లెగసీ అంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి చేసిన చెత్త కుప్ప. అదేవిధంగా దొంతాల్లో గత 25 సంవత్సరాల నుంచి వచ్చిన చెత్త అంతా అడేస్తున్నారు. అది క్లీన్ చేయడానికి టెండర్లు పిలిచాం. చాలా వేగవంతంగా చేస్తున్నారు. నెల్లూరులో ఏదైతే ఉందో అది 65 రోజుల లోపల అయిపోతుంది. 65 రోజుల లోపల అయిపోతే అక్కడ ఒక మంచి పార్కు కానీ లేదా వాటర్ స్పోర్ట్స్ లాంటి ఏర్పాటు చేయాలని అధికారులకి ఆదేశించాను. వాళ్ళు దాని మీద స్టడీ చేస్తున్నారు. ఒక వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ వస్తే పిల్లలకి చక్కగా తల్లిదండ్రులతో అక్కడ స్పెండ్ చేయడానికి ఉంటుంది. ఈ విధంగా 1 by 1 నేను ఒకటే అందరికీ చెప్పేది, ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రామిస్ చేసామో 100కి 100 పాలు నెల్లూరులో చేస్తాం. రాష్ట్రం మొత్తం కూడా చేస్తాం. అయితే ప్రజలు కొద్దిగా ఓపిక పట్టండి. ఎందుకంటే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి నెత్తినేసేసిపోయింది. దానికి అసలు తీర్చాలా, వడ్డీ తీర్చాలా? ఆదాయం లేదు. ఆదాయం ఎప్పుడు వస్తుంది? రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తాయి. ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ వెళ్ళిపోయినాయి. గత ముఖ్యమంత్రి నాయకుల యొక్క బాధ పడలేక, వాళ్ళ హరాస్మెంట్ పడలేక వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్ రాకుండా మన పిల్లల భవిష్యత్తు ఉండదు. మన పిల్లల భవిష్యత్తు ఉండాలా, యువత భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి. అందుకనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, యువనాయకుడు లోకేష్ టోటల్గా కాన్సన్ట్రేషన్ అంతా ఇండస్ట్రీస్ మీద చేస్తున్నారు. ఎకనామిక్ గ్రోత్ రావాలని. అందుకని నెల్లూరులో కూడా షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దానిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాళ్ళందరితో కలెక్టరు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్నారు. అది అయిపోతే అక్కడ మంచి ఒక ఇండస్ట్రీ, సాఫ్ట్ ఇండస్ట్రీ, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ, ఎంఎస్ఎంఈ చేసేదానికి ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కొన్ని లీగల్ ఇష్యూస్ చిన్నవి ఉన్నాయి. అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి అటు కలెక్టరు, ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. అది కానీ పూర్తయితే దాదాపు 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. యువతకి 50,000 మందికి. దీన్ని యాక్సెప్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నెల్లూరు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ నేను ఒకటి చెప్పేది, ఎలక్షన్స్కి ముందైతే మాట ఇచ్చామో దోమల లేని నగరం చేయడానికి యూజీడీ కానీ,
సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ కానీ ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరలో చేస్తాం. కొద్దిగా ఓపిక పట్టాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.